విభీషణుడు చెప్పాడు, రామచంద్ర ప్రభు మీకు చెప్పేటంతటి వాడిన సముద్రుని మీరు ఉపాసన చేసి ప్రార్థిస్తే సముద్రుడు దారి ఇవ్వకుండా ఉంటాడా అని విభీషణుడు చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంశ అయినప్పటికీ కూడా ఇక్కడ మానవాకారంతో వచ్చినప్పుడు మానవ ధర్మాన్ని ఎలా పాటించాడో చూడండి. శ్రీరాముడంతటి వాడు సముద్రుడిని 3 రోజుల పాటు ప్రార్థించాడు, ఉపాసన చేశాడు. సముద్రుడు కరగలేదు. రాముడికి కోపం వచ్చేసింది 3వ రోజు నాడు. ఏమిటి సముద్ర, నేను ప్రార్థన చేస్తూ ఉంటే సీతమ్మ జాడ తెలుసుకోవడానికి అవతలకు వెళ్ళడానికి నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు వచ్చి నాకు సహాయము చేయకుండా ఉపేక్షిస్తున్నావా అని చెప్పి ధనుర్బాణాలను ఎక్కుపెట్టి ఈ బ్రహ్మాస్త్రాన్ని నీపై ప్రయోగిస్తానని చెప్పి రాముడు వెంటనే సిద్ధమైపోయాడన్నమాట. వెంటనే సముద్రుడు పురుషాకృతిలో వచ్చి, ప్రభు రామచంద్ర మీకు తెలియందేముంది, మీకు కొద్ది కాలం పాటు ఈ విధముగా ఉంచి ఆ తర్వాత లోకానికి తెలియపరచడానికి ఈ విధముగా చేశాను. రామచంద్ర ప్రభు నీ దగ్గర నలుడు నీలుడు అని 2 ఉన్నారు. వీరిద్దరు కూడా పూర్వము శాపగ్రస్తులు. ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు, ఇతనికి కూడా శిల్పి మాట, ఇతనికి కూడా వారధి కట్టడము వచ్చు. నీలుడు ఇతనికి సహకారికగా ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా మునుల శాపం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆ మునీశ్వరులందరూ ఆడుకుంటూ అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటే ఈ చిన్నపిల్లలు ఆడుకొని అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలను తీసుకెళ్ళి సముద్రంలో పడేసేవారు. అప్పుడు మునులు చూశారు, వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళ ఆగడాలు చూస్తే మితిమీరిపోతున్నాయి, ఏమి చేద్దామని ఆలోచన చేసి అందులో కొంతమంది మునీశ్వరులు ఏమన్నారంటే, ఇక నుంచి వీళ్ళు సముద్రంలో ఏది వేసినా అది తేలిపోవుదునుగాక అని శాపం పెట్టారంట. అందుకని ఇప్పుడు ఆ నలుడు నీలుడు ఏవి వేసినా అవి తేలిపోతాయి రామచంద్ర, కాబట్టి వాళ్ళిద్దరితో సీత నిర్మాణం పూర్తి చెయ్యని చెప్పారండి. అంతే, వెంటనే వాళ్ళందరూ జై శ్రీరామ్ అని చెప్పి అన్నారు అందరు గట్టిగా. ఆ శ్రీరామచంద్రమూర్తికి జై జయధ్వనాలు చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. మొట్టమొదటి రోజు ఒక 20 యోజనముల సముద్రాన్ని అందరూ కూడా కోలాహలముగా తీసుకొని పెద్ద పెద్ద బండల్ని కొండల్ని ముక్కలు చేసేసి తీసుకొచ్చేసి అందులో పడేస్తూ ఉన్నారు. అనేక మంది అనేక విధాలుగా చెప్పారు. ఒకదాని మీద రా అని, ఒకదాని మీద మా అని చెప్పి రాసి వేశారని చెప్పి కూడా చాలామంది మహాత్ములు చెప్పారు. ఆ విధముగా ఎవరెవరికి ఏ విధముగా వారి శక్తి ప్రకారంగా శ్రీరామచంద్ర యొక్క అనుగ్రహముతో సేతు నిర్మాణం పూర్తి చేసుకుంటూ వెళ్ళారు. మొదటి రోజు 20 యోజనాలు పూర్తి చేశారు. అలాగ ప్రతిరోజు కొంత భాగాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళారు. 5 రోజులు పట్టింది. కోలాహలము, కోట్లాది మంది వానరులు, మహాబలవంతులు, ఒకటే లక్ష్యము, శ్రీరామచంద్రమూర్తిని అవతలకు తీసుకుని వెళ్ళాలి, రావణాసుడు సంహారం చెయ్యాలి, సీతమ్మను తీసుకొని రావాలి, శ్రీరాముడికి పట్టాభిషేకం జరగాలి. ఇంతే, ఇదొక్కటే మనస్సులో పెట్టుకుని మహాబలమంతా కూడా ఉపయోగిస్తూ మోసుకుంటూ వచ్చారు. సేతు నిర్మాణం పూర్తయిపోయింది. అంగదుడి ద్వారా ఈ వార్త వచ్చింది. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయండి, మీ కొండలు బండలన్నీ కూడా అక్కడ పెట్టేయండి, సేతు నిర్మాణం పూర్తయిపోయింది, వచ్చేయండి అన్నారు. ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఒక మాట చెప్పారు. ఫణిరాజు గారు ఏరండి, బయటికి వెళ్ళారా? సరే. ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఒక మాట చెప్పారు. ఆ విషయాన్ని చెబుతాను. ఎక్కడ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద బండలు కొండలు తీసుకొస్తున్నారు కదా, సేతు నిర్మాణం పూర్తయిపోయింది అక్కడ పెట్టేయండి అనగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేసి వచ్చేసారు. జై శ్రీరామ్, సేతు నిర్మాణం పూర్తయిపోయిందంట అనుకుని. స్వామి హనుమ చేతులు ఉన్నటువంటి ఆ పర్వతం ఒకటి పట్టుకున్నాడు, పెద్ద పర్వతము. సేతు నిర్మాణం పూర్తయింది అనగానే దాన్ని విసిరేశాడు హనుమ. ఇంకెందుకు, అయిపోయింది, దీని పని మరి లేదని విసిరేశాడు. ఆ పర్వతము శ్రీరాముడితో మాట్లాడిందంట. రామచంద్ర, ఏమి పాపం చేసుకున్నానయ్యా, నీవు నా పైనుంచి వెళ్తావని, నీ సేవలో తరిస్తానని, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి నీ భక్తులందరూ నీవు నా పైన వెళ్తారని, నీ పాద స్పర్శకు నోచుకొని నేను తరిస్తానని చెప్పి ఎంతో ఆనందపడుతూ ఉంటే, ఇటు నీ సేవకు ఉపయోగపడకుండా, నేను ఉన్న స్థానములో నన్ను ఉంచకుండా పెరికించి దూరముగా విసిరేశారు. ఏమి పాపము చేసేనయ్యా అని చెప్పి విపరీతముగా దుఃఖించిందంట ఆ పర్వతము. అప్పుడు శ్రీరాముడు ఆ పర్వతముతో మాట్లాడాడంట. నువ్వు ఏమీ బాధపడొద్దు, నువ్వు ఇంత బాధపడుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా తపిస్తూ ఉండు. ఇలాగే నేను రాబోయే అవతారములో ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మగా వస్తాను, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆ పర్వతమే గోవర్ధనగిరి పర్వతముగా శ్రీకృష్ణ పరమాత్ముడు 7 రాత్రులు 7 పగళ్ళు ఇంద్రుడి యొక్క రాళ్ల వర్షము నుంచి కాపాడాడని చెప్పారు. ఇది సత్యసాయి పరమాత్ముడు చెప్పారు మాట ఈ ఘట్టాన్ని.
ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో లేదు. సరే, ఈ విధముగా మొత్తం అంతా కూడా నిర్మాణం అంతా పూర్తయిపోయింది. అందరూ కలిసి యువతలకి వచ్చేశారు. యువతలకు వచ్చి ఒక ప్రాంతంలో కూర్చున్నారు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.